హాయ్ గౌరీ స్మార్ట్. హాయ్ శంకర్, చెప్పు ఏంటి సంగతులు? 10th క్లాస్ న్యూ టెక్స్ట్ బుక్స్ రిలీజ్ అయింది కదా, రిలీజ్ అయింది తెలిసింది. చెప్పు. చాలా మంది అంటే చాలా మంది నీ 10th క్లాస్ మ్యాథ్స్ వీడియోస్ కోసం ఎదురు చూస్తున్నారు తెలుసా. సో టెన్షన్ ఎందుకు దండగా, గౌరీ సార్ అనగా. సో ఖచ్చితంగా మీ అందరి కోసం 10th క్లాస్ న్యూ టెక్స్ట్ బుక్ యొక్క మొత్తం మ్యాథ్స్ కంటెంట్, అదేవిధంగా మ్యాథమెటిక్స్ అన్ని ఎక్సర్సైజ్ వీడియోస్, అదేవిధంగా ఎగ్జాంపుల్స్, అదేవిధంగా సిబిఎస్ఈ ప్యాటర్న్లో వస్తున్న మొత్తం అన్ని ప్యాటర్న్స్, ఆబ్జెక్టివ్ టైప్ క్వశ్చన్స్ అన్ని కూడా మీకు ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరేమీ టెన్షన్ పడద్దు. కాబట్టి గౌరీ సార్ సబ్స్క్రైబ్ చేయండి. ఫ్రెండ్స్, వెల్కమ్ టు గౌరీ స్మార్ట్ ఛానల్. ఈరోజు మనం హౌ టు రిమెంబర్ ఫార్ములాస్ ఇన్ మ్యాథమెటిక్స్ టెక్స్ట్ బుక్ అనే కొత్త వీడియోస్ చేస్తున్నాము. సో ఇందులో భాగంగా ఈరోజు 3వ చాప్టర్ పాలినామియల్స్, అదేవిధంగా 5వ చాప్టర్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్, ఈ 2 చాప్టర్స్ సంబంధించి మొత్తం హౌ టు రిమెంబర్ ఆల్ ఫార్ములాస్ అనేది ఈరోజు చెప్తున్నాను. ఈ 2 చాప్టర్స్ ఎందుకు కలిపేశానంటే, ఈ 2 చాప్టర్స్లో మనకి ఏంటంటే ఒకే ఫార్ములాస్ ఉంటాయి, దాదాపు ఒకే ఫార్ములాస్ ఉంటాయి కనుక అందుకే ఈ 2 చాప్టర్స్ కలిపి చెప్తున్నాను అనమాట. సో ఇందులో మనకి ముఖ్యంగా మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఆల్ఫా ప్లస్ బీటా ఈజ్ ఈక్వల్ టు -b/a. నెక్స్ట్ ఆల్ఫా ఇంటూ బీటా ఈజ్ ఈక్వల్ టు c/a. నెక్స్ట్ ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా ఈజ్ ఈక్వల్ టు -b/a. ఆల్ఫా బీటా ప్లస్ బీటా గామా ప్లస్ గామా ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు c/a. ఆల్ఫా బీటా గామా ఈజ్ ఈక్వల్ టు -d/a. అదేవిధంగా x² - x ఇంటూ ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ ఆల్ఫా బీటా ఈజ్ ఈక్వల్ టు 0. అదేవిధంగా x ఈజ్ ఈక్వల్ టు -b ± √b² - 4ac/2a. ఇవి దీంట్లో మనం తీసుకోవాల్సిన ముఖ్యమైన ఫార్ములాస్, మోస్ట్ వెరీ ఇంపార్టెంట్ ఫార్ములాస్ అన్నమాట. సో ఇప్పుడు ఈ ఫార్ములాస్ని ఏ విధంగా గుర్తుపెట్టుకోవాలో ఒకసారి చూద్దాం. ఆల్ఫా ప్లస్ బీటా ఈజ్ ఈక్వల్ టు -b/a. చాలా బాగుంటుంది, చాలా బాగుంటుంది. చూడండి, వైజాగ్లో ఫేమస్ ఆల్ఫా హోటల్. సో ఆల్ఫా హోటల్కి మనం వెళ్ళి బీటా బిర్యానీ తింటే -1/a అనే బిల్ వచ్చింది. -1 × b -b అయిపోయింది. ఆల్ఫా హోటల్కి వెళ్ళి బీటా బిర్యానీ తింటే మనకి -1/a అనే బిల్ వచ్చింది. -1 × b -b/a అలా గుర్తుపెట్టుకోవచ్చు అన్నమాట. ఆల్ఫా హోటల్కి వెళ్ళి బీటా బిర్యానీ తింటే మనకి బిల్ ఎంత వచ్చింది? -1/a అనే బిల్ వచ్చింది. నెక్స్ట్, ఇప్పుడు ఈ ఆల్ఫా హోటల్ మేనేజరు పక్కనే బీటా హోటల్ అనేది ఏర్పాటు చేశాడు. అంటే ఇప్పుడు ఆల్ఫా హోటల్, బీటా హోటల్ రెండు కూడా పక్కపక్కన ఉన్నాయి. రెండు పక్కపక్కన ఉంటే వాళ్ళ కరెంట్ బిల్, సి అంటే ఏంటి? కరెంట్ బిల్ ఎంత వచ్చింది తెలుసా? 1/a. ఎంత వచ్చింది? 1/a. 1 × c మాట. 1 c c/a అన్నమాట. సో ఆల్ఫా హోటల్, బీటా హోటల్ రెండు పక్కపక్కన పెడితే మనకి కరెంట్ బిల్ ఎంత వచ్చింది? c/a వచ్చింది అన్నమాట. నెక్స్ట్, ఇప్పుడు ఇది నార్మల్ సీజన్, అంటే మామూలు టైంలో అన్నమాట. ఇది దసరా బంపర్ ఆఫర్ అన్నమాట, అంటే డిస్కౌంట్ అన్నమాట. దసరా లేదంటే దీపావళి లేదంటే సంక్రాంతి ఆఫర్ ఉన్నప్పుడు అదే ఆల్ఫా హోటల్కి వెళ్ళి బీటా బిర్యానీ, గామా బిర్యానీ, 2 బిర్యానీలు తింటే ఇందాక మనకి బిల్ ఎంత వచ్చింది? అంతే వచ్చింది, -1/a బిల్ వచ్చింది. -1/a అనే బిల్ వచ్చింది. ఇప్పుడు ఇందులో ఆల్ఫా హోటల్, బీటా హోటల్ పక్కపక్కన పెడితే మనకి ఎంత వచ్చింది? c/a వచ్చింది. కరెంట్ బిల్ 1/a అంటే c/a వచ్చింది. ఇప్పుడు ఆల్ఫా, బీటా హోటల్ రెండు పక్కన పెడితే మనకి 1/a అనే బిల్ వచ్చింది. 1/a అనే కరెంట్ బిల్ వచ్చింది అన్నమాట. ఇప్పుడు అదేవిధంగా ఆ హోటల్ మేనేజర్ ఏం చేశారంటే ఆల్ఫా బీటాలో ఒక దగ్గర, బీటా గామా హోటల్ ఇంకో దగ్గర, గామా ఆల్ఫా అనే హోటల్ ఇంకో దగ్గర, మొత్తం 3 బ్రాంచీలు ఏర్పాటు చేశారు. 2 హోటల్స్ 3 బ్రాంచీలు ఒకే దగ్గర ఏర్పాటు చేశారు. అంటే ఒకే ప్లేస్లోనే వేరే దగ్గర. అయినా సరే కరెంట్ బిల్లు మనకి 1/a వచ్చింది. కరెంట్ బిల్లు ఎంత వచ్చింది? 1/a. 1 × c మాట. కరెంట్ బిల్ ఎంత వచ్చింది? 1/a. ఇప్పుడు ఆ మేనేజర్ ఏం చేశాడు? 2 హోటల్ వేరే దగ్గర ఎందుకు, 3 హోటల్ ఒకే దగ్గర పెడదామని 3 హోటల్స్ ఒకే దగ్గర పెట్టాడు.
కరెంట్ బిల్ రోజు రోజు తగ్గుతుంది. ఎంత తగ్గుతుంది అంటే హోటల్స్ పెంచే కొద్దీ కరెంట్ బిల్ తగ్గుతుందన్నమాట. కరెంట్ బిల్ ఎంత తగ్గింది చూడండి, -1/a. ఎప్పుడు కూడా 1/a బిల్ వచ్చేది కరెంట్ బిల్. ఇక్కడ 1/a, ఇక్కడ 1/a కరెంట్ బిల్ వచ్చింది. ఈసారి కరెంట్ బిల్ -1/a వచ్చింది. ఆ కరెంట్ బిల్ చూసి దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయింది. ఎవరికి? మేనేజర్కి. డి అంటే ఏంటి? దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అవడం. డి అంటే ఏంటి? దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అవడం అనమాట. సో ఆ కరెంట్ బిల్ -1 అంటే మైనస్లో వచ్చింది కరెంట్ బిల్, అంటే కట్ అవసరం లేదు కనుక -1/a అనే కరెంట్ బిల్ చూసి ఏం జరిగింది? ఆ మేనేజర్కి దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అనమాట. అందుకని -d/a. నెక్స్ట్ ఇవన్నీ ఏంటంటే ఇది సమ్ ఆఫ్ ది జీరోస్ ఆర్ సమ్ ఆఫ్ ది రూట్స్. ప్రోడక్ట్ ఆఫ్ ది రూట్స్ ఆర్ ప్రోడక్ట్ ఆఫ్ ది జీరోస్. సమ్ ఆఫ్ ది జీరోస్ ఆర్ ప్రోడక్ట్ ఆఫ్ ది జీరోస్. సమ్ ఆఫ్ ది జీరోస్, సమ్ ఆఫ్ ది ప్రోడక్ట్ ఆఫ్ ది జీరోస్, ప్రోడక్ట్ ఆఫ్ ది జీరోస్. ఈ మూడు జీరోసే. నెక్స్ట్ if you know to sum of the two roots and product of the two roots, then find in the quadratic equation or polynomial formula. దానికి ఎలా గుర్తుపెట్టుకోవాలి? ఇక్కడ x² అనే వ్యక్తి పూర్తిగా వెజిటేరియన్ కనుక దూరంగా ఉన్నాడు. మైనస్ అంటే వీడికి దూరంగా ఉన్నాడు. ఈ x అనేవాడు నాన్ వెజిటేరియన్ కనుక వీడు నాన్ వెజ్ తింటాడు అనమాట. ఈ నాన్ వెజ్ తింటాడు కనుక వీడేంటి? ఆల్ఫా హోటల్కి వెళ్ళాడు, బీటా హోటల్కి వెళ్ళాడు. 2 హోటల్కి వెళ్ళి బాగా అన్లిమిటెడ్ బిర్యానీ తిన్నాడు. బిర్యానీ తింటే ఆ ఆల్ఫా హోటల్ మేనేజర్, బీటా హోటల్ మేనేజర్ ఇద్దరు మాట్లాడుకున్నారు. అరే ఎందలాడు బిర్యానీ తిన్నాడు కదా, ఎక్కువ తిన్నాడు కదా, ఆడి వల్ల మనకు ప్రాఫిట్ ఎంత వచ్చిందిరా అంటే ఆడి వల్ల ఏం రాలేదురా, 0 రూపీస్ వచ్చిందిరా, ప్రాఫిట్ 0 ఆడి వల్ల అని మాట్లాడుకున్నాం. ఆ ఒక్క స్టేటెన్స్ గుర్తుపెట్టుకుంటే ఈజీగా గుర్తుంది. x² అనే వెజిటేరియన్ దూరంగా ఉన్నాడు నాన్ వెజిటేరియన్కి, x అనే నాన్ వెజిటేరియన్కి, x అనే నాన్ వెజిటేరియన్. ఈయన ఆల్ఫా హోటల్కి, బీటా హోటల్కి, 2 హోటల్కి వెళ్ళాడు. ఈ 2 హోటల్కి వెళ్ళి అన్లిమిటెడ్ బిర్యానీ తిన్నాడు. అయితే ఆల్ఫా మేనేజర్, బీటా మేనేజర్ ఇద్దరు కలిసి మాట్లాడుకున్నారు. ఆడి వల్ల లాభం ఎంత వచ్చిందంటే ఆడి వల్ల లాభం ఏం రాలేదురా, 0 వచ్చిందిరా, లాభం 0 అని అనుకున్నారు. నెక్స్ట్ ఇప్పుడు ఫైండింగ్ ద రూట్స్ ఆఫ్ ది క్వాడ్రాటిక్ ఈక్వేషన్, ఫైండింగ్ ద జీరోస్ ఆఫ్ ది పాలినామియల్. ఇది ఫార్ములా అన్నమాట మనకి. ఇప్పుడు ఈ ఫార్ములాని ఏ విధంగా గుర్తుపెట్టుకోవాలో చూద్దాం. బి అంటే బ్రహ్మానందం. బి అంటే ఏంటి? బ్రహ్మానందం. -b అంటే ఏంటి? బ్రహ్మానందకి ఈ మధ్యన ఆఫర్స్ రావట్లేదు. ఎందుకంటే జబర్దస్త్, సుడిగాడు వీళ్ళందరూ వచ్చి వీడికి ఆఫర్స్ లేకుండా చేస్తుందన్నమాట. అందుకని ఏంటంటే మైనస్ అంటే చాలా అన్హ్యాపీగా ఉంది, ఏడుస్తుంది అనమాట బ్రహ్మానందం. అందుకని మైనస్. అటువంటి బ్రహ్మానందంకి ఒకరోజు కవల పిల్లలు పుట్టారు. ఒకళ్ళు ప్లస్, ఒకళ్ళు మైనస్. అంటే ఒకళ్ళు ఆడపిల్ల, ఒకళ్ళు మగపిల్ల. ప్లస్ అంటే ఆడపిల్ల, మైనస్ అంటే మగపిల్ల. కవల పిల్లలు పుట్టారు. కవల పిల్లలు పుట్టారు కనుక ఆ ఆనందంలో వాళ్ళ ఇంట్లో, ఈ రూట్ అంటే ఇల్లు, రూట్ అంటే ఏంటి? ఇల్లు. వాళ్ళ ఇంట్లో ఫంక్షన్ చేస్తారు. వాళ్ళ ఇంట్లో ఏంటి? డబల్ ఉత్సాహంతో అంటే డబల్ ఆనందంతో, B². బ్రహ్మానంద కదా, డబల్ ఆనందంతో ఫంక్షన్ అనమాట, అంటే మైనస్ అనమాట, ఫంక్షన్ చేస్తున్నామని. ఆ ఫంక్షన్కి 4 వచ్చారు. ఎంతమంది వచ్చారు? 4. ఆ 4 ఏంటి తెచ్చారు? A అంటే యాపిల్స్ తెచ్చారు, C అంటే చాక్లెట్స్ తెచ్చారు. సో ఆ 4 వచ్చారు. 4లో ఏం తెచ్చారు? ఆ 4 యాపిల్స్, చాక్లెట్స్. అందులో 2 పెద్ద యాపిల్స్ బరువుగా ఉన్నాయి కనుక కింద పడిపోయి, కనుక /2a. 2 యాపిల్స్ ఏంటి? చాలా బరువుగా ఉన్నాయి కనుక కింద పడిపోయాయి, /2a అన్నమాట. సో ఈ విధంగా మనం పాలినామియల్స్ అండ్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్లో ఈ ఫార్ములాస్ అని ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. ఇదే వీడియోని ఒక 2 సార్లు, 3 సార్లు, 5 సార్లు లేదంటే 10 సార్లు చూడండి, మీ మైండ్లోకి ఎక్కేస్తుంది. మీరు చదవవసరం లేదు, బట్టి పట్టవసరం లేదు. ఈజీగా మీరు పబ్లిక్ ఎగ్జామ్లో రాయొచ్చు, ఏవైనా సరే ఈజీగా రాయొచ్చు, ఈజీగా మీరు మార్క్స్ అనేది తెచ్చుకోవచ్చు. సో ఈ వీడియోకి నచ్చితే ఏం చేయాలి? లైక్ చేయాలి, షేర్ చేయాలి, కామెంట్ చేయాలి, సబ్స్క్రైబ్ చేయాలి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయాలి. థ్యాంక్ యూ వెరీ మచ్. బాయ్.